హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. రోజు తినే ఇడ్లీ, దోశ, పూరి బోర్ వస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మనం కొత్త రకం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఈ బ్రేక్ఫాస్ట్కి మనము చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. పీనట్ టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఇక్కడ ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. తర్వాత సేమ్ కప్పుతోటి హాఫ్ కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి సేమ్ కప్పుతోటే ఒక కప్పు దాకా పెరుగు అయితే వేసుకోండి. నేను ఇక్కడ స్పూన్తో వేస్తున్నా, కానీ సేమ్ కప్పుతోటి ఒక కప్పు పెరుగు వేసుకోండి. తర్వాత ఒక కప్పు దాకా వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది మొత్తం ఒకేసారి వేయద్దు. ఒక హాఫ్ వాటర్ వేసి ముందు స్పూన్తో బాగా కలుపుకొని మిగతా హాఫ్ వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఉంటలేమీ లేకుండా మనకు బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది. డైరెక్ట్గా పట్టుకుంటే అంత స్మూత్గా రాదు. ఇలా చేసామంటే మంచిగా ఇలా స్మూత్ పేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని అంతా కూడా ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బ్యాటర్ అనేది కొంచెం థిక్ అవుతుంది. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ ఇంచ్ అల్లము పీల్ తీసి ఇలా తురుముకొని వేసుకోండి. క్యారెట్ ఒకటి సన్నగా ఇలా తురుముకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చాపర్లోకి గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫైన్గా ఇలా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వెజిటేబుల్స్ని కూడా పిండిలో వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత కొంచెము కుకింగ్ సోడా వేసుకోవాలి. వేసేసుకొని పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసేయండి. ఇప్పుడు చట్నీ కోసము పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని పచ్చిదనం లేకుండా బాగా వేపుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. చిట్లకుండా ఉంటుంది మిర్చి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. ఈ టమాటాలు కొంచెం మగ్గాలి. కొద్దిగా మగ్గినాక ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి టమాటా కొంచెం ఇలా మెత్తబడ్డాక దించే ముందు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకుందాం మిక్సీలోకి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసేసి. ఒకసారి మిక్సీ పట్టి ఇందులోనే టమాటా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ మనం మిక్సీ పట్టాలి. మెత్తగా కాకుండా రోట్లో రుబ్బుకున్నట్టుగా కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోండి. పోపు కోసం ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు రెడీ అయిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పీనట్ టమాటా చట్నీ అయితేనంటే. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాటర్ను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని హీటెక్కినాక ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా పెద్ద గరిటె తీసుకొని ఈ గరిటెతోటి ఒక 2 గరిటెల దాకా ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలి. మరీ పలచగా వేసుకోవద్దు, మరీ తిక్కుగా వేసుకోవద్దు. ఫ్లేమ్ను సిమ్లో లేదంటే మీడియంలో పెట్టుకొని ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్క సైడు కాల్చుకుంటే సరిపోతుంది, ఇంకో సైడ్ తిప్పేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా, కాసేపటికి ఇలా మంచిగా బబుల్స్ వస్తాయి. చూసారు కదా, ఇలా హోల్స్లా ఇలా మంచిగా కాలాలన్నమాట. ఒక్క సైడ్ కాలితే సరిపోతుంది, ఇంకో సైడ్ తిప్పవలసిన అవసరం లేదు. ఇంకోటి కూడా చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని 2 గంటల దాకా పిండి వేసుకోవాలి. ఫ్లేమ్లో సిమ్లో లేదంటే మీడియంలో పెట్టేసుకొని కాసేపు అలా వదిలేసేయండి. మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ వస్తుంది. సన్న సన్న హోల్స్ లాగా అనిపిస్తుంది చూడండి. ఇలా మంచిగా కుక్ అవుతుంది. ఇలా అయితే తీసేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసుకొని కాల్చుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది.
ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ టమాటో పీనట్ చట్నీ చాలా బాగుంటుంది. వీటికి కాంబినేషన్ ఏంటంటే చూసారు కదా, ఇలా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ చట్నీతో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్లోకి ఇచ్చా కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.